మా వింత గాథ వినుమ. ప్రపంచంలో రెండు స్పైసీ, ఒకటి గుంటూరు కారం, రెండు హైదరాబాద్లో ఈ కారం. స్పీడ్గా బయటికి వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్లా అడ్డొచ్చావంటే. ఆహా, అంటే నేను స్పీడ్ బ్రేకర్లా ఉన్నానా? నిజంగానా? అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. అయినా ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు? నిజంగానా? యా. అవును కన్నా, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈ రోజు నీకోసం వేడి వేడిగా ఉప్మా చేసా. నేను అడుగుతుంది టిఫిన్ గురించి కాదే, ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, ఏంటి స్పెషల్ అంటనా. ఓహో, మన మ్యారేజ్ డే సందర్భంగా నువ్వు నా కోసం గోల్డ్ చైన్ తీసుకొచ్చావు కదా, అందుకని ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. గోల్డ్ చైన్ నేను ఎప్పుడు తీసుకొచ్చానే కదా, మరి వెళ్ళి మూసుకొని గోల్డ్ చైన్ తీసుకుని రా. అదేమో వైన్ షాప్ లో వైనా చైన్ ఎలా తీసుకురావాలి? అవన్నీ నాకు తెలియదు. నాకు గోల్డ్ చైన్ కావాలి, మినిమం 1/2 కిలో ఉండాలి. అది బంగారం అనుకుంటున్నావా, బంగాళదుంపలు అనుకుంటున్నావా? 1/2 కిలో అడుగుతున్నావు. 1/2 కిలోనో 1/4 కిలోనో నాకు సంబంధం లేదు, నాకైతే వెళ్ళి గోల్డ్ చైన్ తీసుకురా. అయినా ఈ బంగారానికి బంగారం అవసరం అంటావా చెప్పు? నువ్వు చైన్ తీసుకురాకుండా ఇలాంటి ఎక్స్ట్రా బంగారం డైలాగ్స్ కొట్టావనుకో, బంగాళాఖాతంలో తోసేస్తా. నువ్వు ఇలా చైన్ అని సతాయించావనుకో, చెయ్యి వణికిచ్చేస్తా చెప్తున్నా. నువ్వు చైన్ తీసుకురాలేదనుకో, చంపి కుక్కర్లో ఉడికిచ్చేస్తా. నీకు దండం పెడితేనే అంత పని చేయకు. నేను ఇప్పుడే వెళ్ళి చైన్ తీసుకొస్తా, సరేనా? అది అలారా దారి. దేవుడా, ఈ ఖర్చు నుంచి నన్ను బయటపడేసి మార్గమే లేదా? దేవుడా ఉన్నావు, నా ప్రాబ్లం తీర్చడానికి ఇంకో ప్రాబ్లంని నా దగ్గరికి పంపించావా? థ్యాంక్ యూ సో మచ్. బంగారం, ప్రాబ్లం వచ్చింది, ముందు ఆ ప్రాబ్లం గురించి చూద్దాం, సరేనా? హాయ్ తమ్ముడు. హలో అన్న, నా పేరు హేమంత్. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఒకసారి నుంచో అన్న. ఇది తమ్ముడు లే చెప్తా. కొడతాడే. అది నాకు డౌట్. కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇది ఏంటి రైట్ చూపించి లెఫ్ట్ అంటాడు? సర్లే కానీ ఇచ్చేద్దాం. ఊరుకో తమ్ముడు, ఊరుకో. నాకు విషయం క్లారిటీగా అర్థమైందంటే, నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు అంటే ఈ అమ్మాయి నేను బలిపోసం చేసింది, నాలా గొర్రె అయ్యావు. హలో, గొర్రె నువ్వు ఓకే, బలిపశు అన్నావు చూడు, అది రాంగ్. అవునే, అబ్బాయిలందరూ గొర్రెలే. అయినా మీ అమ్మాయిలు అబ్బాయిల జీవితంతో ఇలాగ ఆడుకుంటారు కదా. కూర్చోబయ్యా, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పయ్యా, నీ ప్రాబ్లం ఏంటో. చెప్పాలంటే ముందు కొంచెం ధైర్యం కావాలి సార్. అంటే ఇంకో హక్కు కావాలా? వద్దొద్దు, చిన్న చేస్తే సరిపోద్ది. దానం మహదానందం మనోధైర్యం ధనాదం ధనాదం. ఇప్పుడే మందేస్తున్నాడంటే ప్రాబ్లం వీడిదే అనుకుంటా, అమ్మాయిది కాదేమో. ఊరుకోవే, అమ్మాయిలు పెట్టే ప్రాబ్లంకి చేస్తేనే సెట్ అయింది. భయ్యా నాకు డౌట్, ఇప్పటికిప్పుడు మంది వచ్చింది. ఈ అమ్మాయిలు పెట్టే ప్రాబ్లమ్స్ కి ముందే ప్రిపరేషన్ లో ఉంటాను భయ్యా నేను. ఈ ఐడియా బాగుంది, నేను కూడా ఫాలో అయిపోతే బాగుంటది. చెప్పు తమ్ముడు, ఇప్పటికైనా నీ ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్న. నేను మాత్రం అబ్బాయిని ప్రేమించానా? అమ్మాయినే కదా. అన్న నాకు డౌట్, మీ ఇద్దరే ఎప్పుడు చూసినా గొడవ పడతా ఉంటారు, ఇంకా మా ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేస్తారు? చూడు తమ్ముడు, నీకు జీవిత రహస్యం చెప్తా. ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. నీ గొడవను సాల్వ్ చేయాలంటే మేము గొడవ పడుతూనే నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. రజనీకాంత్ స్టైల్లో చెప్పావు కానీ ఏం అర్థం కాలేదన్న. క్లియర్ గా అర్థమైంది కదా, ముందు ప్రాబ్లం ఏంటో కనుక్కో. చెప్పయ్యా. నాకు ఒక లవర్ ఉందన్న. మంచిదేగా? ఆ లవర్ ఉంటాం మంచిదే, కానీ దానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అర్థమైపోయింది, బాయ్ బెస్టీగా. ఈ సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాబ్లం బాయ్ బెస్టీ. అయినా ఈ కాలంలో లవర్ లేని అమ్మాయిలు ఉంటారు కానీ బాయ్ బెస్ట్ లేని అమ్మాయిలు మాత్రం ఉంటారు. అయినా ఇలాంటివన్నీ కామన్ అండి, ఇవి మీరు పెద్దగా పట్టించుకోవద్దు. నేను అలాగే అనుకున్నా. ఒకసారి దాన్ని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్దాం అని చెప్పి అడిగా, నా పప్ప పర్మిషన్ కావాలంది. ఇంకోసారి మంచి గోవా ట్రిప్ ప్లాన్ చేశా, మా పప్ప పర్మిషన్ కావాలంది. కరెక్టే కదా. ఇంకోసారి కంబైన్ స్టడీస్ పేరుతో రూమ్ కి రమ్మన్నా, మా పప్ప పర్మిషన్ కావాలంది. పప్పనే కదా పర్మిషన్ అడిగింది, దాంట్లో తప్పేముంది? అసలు ఆ పప్ప ఎవరో తెలుసా మీకు? ఎవరు? ఆ బెస్టీ గాడే, ఆడి పేరు పాపారాయుడు, ముద్దుగా పప్ప అని పిలిచిద్ది. నాకు విషయం క్లారిటీగా అర్థమైంది, అక్కడ నేను ఎరిపప్పని చేశారని. ఏం వేరు పప్పు భయ్యా. ఒకసారి దాన్ని నొప్పించి సినిమాకి తీసుకెళ్ళా, మంచి టిప్ టాప్ గా రెడీ అయ్యి. వెనకాల ఆడిని వేసుకొని వచ్చింది. ఇంకోసారి పార్క్ వెళ్దాం అని చెప్పి ఒప్పించి రొమాంటిక్ గా రెడీ అయ్యి వెళ్ళా, వెనకాల ఆడిని వేసుకొని వచ్చింది. నువ్వే చెప్పు భయ్యా, ఏ పార్క్ లో ముగ్గురు పట్టేది? అంటే నువ్వు పార్క్ తీసుకెళ్తా అంటే ఏజ్ బార్ అవుతుందని కొంచెం కకృతి పడ్డా. కొంచెం కాదు, చాలా ఎక్కువే పడ్డావు.
అయినా బాయ్ బెస్టీ గురించి మీకేం తెలుసండి? బాయ్ బెస్టీ అంటే ఒక రిలేషన్, ఒక ఎమోషన్. లూజ్ మోషన్ ఏం కాదు. ఏంటండి బాయ్ బెస్ట్ ఎమోషనా? మాలాంటి లవర్స్కి అదే పెద్ద డిమోషన్. దానికి ఏం డ్రెస్ కావాలో ఆడిని అడిగి సెలెక్ట్ చేస్తుంది. దాని బర్త్డేకి ఏం గిఫ్ట్ కొనాలని చెప్పి అడిగితే ఆడిని అడిగి సెలెక్ట్ చేయమంటది. అయ్యో, ఇది ఒక ప్రాబ్లమేనా? దరిద్రంలో ఇంకో పెద్ద చండాలం ఏంటో తెలుసా? దాన్ని ఒక ముద్దు అడిగినా సరే ఆడికి ఫోన్ చేసి పర్మిషన్ అడిగిద్ది. అయితే ఇది చిన్న ప్రాబ్లం ఏం కాదు, పెద్ద ప్రాబ్లమే. అసలు నా లవ్ ప్రపోజల్ ఎలా జరిగిందో మీకు తెలియదు భయ్యా. చెప్పు. ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అంత ఇంట్రెస్టింగ్ ఏముండదు ఇక్కడ. చాలా రోజులు ఫాలో అయ్యి ఒకరోజు ఆ అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేశా. వెంటనే ఐ లవ్ యూ టూ అని చెప్పేసిందా? లేదు, ఇలా పక్కకు చూసింది. ఎందుకు? అక్కడ దరిద్రుడు ఉన్నాడు. వాడెందుకున్నాడు అక్కడ? వాడు లవ్ యూ టూ చెప్పాడు భయ్యా. వాడు ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అంటే అమ్మాయి మనసులో ఫీలింగ్స్ కూడా ఆడే చెప్తాడంట. తప్పులేదు నువ్వు పెగ్గేయడంలో. అదంతా కాదు తమ్ముడు, నా దగ్గర ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఏం చక్క నువ్వు అమ్మాయిని తీసుకొని ఒక బైక్ వేసుకొని ఒక మంచి లాంగ్ డ్రైవ్కి వెళ్ళి. లాంగ్ డ్రైవ్ అంటే గుర్తొచ్చింది. ఆ లాంగ్ డ్రైవ్లో వెళ్తుంటే ఆ రొమాంటిక్ సీన్స్, ఆ చల్లగాళ్ళు, ఆ స్పీడ్ బ్రేకులు, ఆహాహా, ఆ కెమిస్ట్రీ వేరేలా ఉంటది. అంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నావు, నన్ను కాకుండా ఇంకెవరైనా తీసుకెళ్ళావా? మన టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రాబ్లం ఇక్కడ ఉంది కదా, నువ్వు చెప్పయ్యా. అది అయింది భయ్యా. అలా బైక్ డ్రైవ్కి వెళ్తే మీరు చెప్పినట్టు స్పీడ్ బ్రేకర్లు రావచ్చు రాకపోవచ్చు, వెనకాల చల్లగాలి ఉండొచ్చు ఉండకపోవచ్చు, మంచి రొమాంటిక్ పిల్లగాలి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆ దరిద్రుడు మాత్రం ఉంటాడు భయ్యా. వాడు కూడా వచ్చాడు మళ్ళా. దరిద్రం ఏంటంటే డ్రైవింగ్ నాకు, థ్రిల్ వాడికి. అంటే మధ్యలో వాడు కూర్చున్నాడా? ఇదంతా కాదు కానీ నేను ఒక ఐడియా ఇస్తా. నువ్వు ఏం మాట్లాడకుండా ఆ బాయ్ బెస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసుకో. అది అయింది. ఒకసారి మాట్లాడదామని ఆ రూమ్కి వెళ్ళాను భయ్యా. తీరా అక్కడికి వెళ్ళాక నా ఫోన్లో నా లవర్ వైఫై కనెక్ట్ అయింది. అయితే నాకు ఒకటి అర్థమైంది. నీ కనెక్ట్ అయింది వైఫై కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి వాడికి కనెక్ట్ అయింది. నువ్వు డిస్కనెక్ట్ అయిపోతే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. నేను అదే అనుకుంటున్నాను భయ్యా. చూసావా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాను? మామూలు ఉండదు మనతో. ఎంతైనా నువ్వు బంగారం. అది సరే గాని నేను ఇంతకీ బంగారం అనింది నిన్ను కాదు, నా బంగారం మ్యాటర్ ఏది? ఇంకా మర్చిపోలేదా? మర్చిపోలేదు. సరే కన్నా, ఇప్పుడు నీకు బంగారం కొనిచ్చానే అనుకో, నువ్వేం చేస్తావు బంగారంతో? ఆ బంగారం వేసుకొని వెళ్ళి మా ఆయన కొనిచ్చాడు అని చూపిస్తా. అప్పుడు జనాలందరూ ఏమంటారు? డాలీ వేసుకున్న బంగారం భలే ఉందంటారు. అంటే నువ్వు యావరేజ్ కొన్నావనా? ఇప్పుడు నువ్వు బంగారం లేకుండా నువ్వు ఒక్కదాని వెళ్ళావు అనుకో, అప్పుడు ఏమంటారు? డాలీ చాలా అందంగా ఉందంటారు కదా. డాలీ చాలా అందంగా ఉంది, కరంకి డాలీ లాంటి వైఫ్ దొరకడం చాలా అదృష్టం అని అంటారు. ఇప్పుడు వినడానికి ఏది బాగుంది? ఆలోచిస్తూ ఉంటే సెకండ్దే బాగుంది కన్నా. మరి బంగారానికి బంగారం అవసరం అంటావా? వద్దులే. నీకు విషయం చెప్పనా? నువ్వు నాకు బంగారం, నేను నీకు బంగారం, మనకి ఎందుకు ఇంకా బంగారం? సరేలే. రాణి నిన్ను చూడంగానే రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే. కన్నా ప్రపంచంలో నాకంటే అందమైన అమ్మాయి దొరికితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ఏం చెప్తావు? సారీ, అలాంటి పనులు చేయను అంట, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా. అంటే నేను లేకపోతే నువ్వు చేసుకుంటావు అనమాట. అంటే అది నీకంటే అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే లేదని అంటావేమో అనుకున్నా. ఈసారి మళ్ళీ అడుగుతున్నా, కరెక్ట్ గా సమాధానం చెప్పు. వాట్ ఆర్ యు టాకింగ్ కన్నా? అసలు నీకంటే ప్రపంచంలో అందమైన అమ్మాయి ఉంటుందా? ఛాన్సే లేదు. ఉంటే చేసుకుంటావు అనమాట. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? అది దాని బాబు పెద్ద సైకోల్ అన్న. అమ్మ నాన్న వదిలేసి వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళమన్నాడు. వెరీ రిస్క్. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి తమ్ముడు, తప్పదు. కరం చూడు. లాస్ట్ కి ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేయాలంట. నాకు విషయం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది అల్లుడు కాదు, పనోడు. కన్నా ఒక మంచి కాఫీ తీసుకురాపో. మంచి కాఫీ ఏంటి? అంటే నేను రోజు చండలమైన కాఫీ పెడుతున్నానా? ఇప్పుడు మంచి కాఫీ తీసుకురా.